హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కుక్కలు బజార్‌లోకి వచ్చేసినాయండి. మొరుగుతున్నాయి. మీకు అర్థమయ్యి ఉంటది ఈ పాటికి. 'ఓజీ' సినిమా హైప్‌ని చూసి తట్టుకోలేక 2 వారాల ముందు నుంచే మొదలుపెట్టారు. సరేలే అనుకున్నా గానీ ఏకంగా ట్విట్టర్‌లో మరీ ఎక్కువగా వస్తున్నాయండి వీళ్ళ పోస్ట్‌లు. ఒకడు పెడతాడు, వాడు చూడడు, వీడు చూడడు, వీడు చూడడు, వాడు చూడడు. ఇప్పుడు సినిమా వస్తే బాగుంటే వాడు చూస్తాడో, వీడు చూస్తాడో వాళ్ళు తెలుసుకుంటారు. వాడు చూడు, వీడు చూడు అనే మాట వీళ్ళెందుకు మాట్లాడతారండి? అంత ఏడుపెందుకు? ఈరోజు ఒకడు పెడతాడు, పానీపూరి అనే వెధవ ఒకడు ఆ యొక్క పానీపూరిని పెట్టుకొని, పేరు పెట్టుకొని పెట్టాడండి వాడు. నాకు తెలిసిన కొన్ని సోర్సెస్ ద్వారా 'ఓజీ' సినిమా తెలుగులో తప్ప ఏ భాషలో రావటం లేదు అని. చూడండి. వీడే నిర్మాతలాగా, వీడే దర్శకుడిలాగా, వీడే హీరోలాగా ఆ పానీపూరి అనే ఎదవ మాటలు పెట్టాడు. ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడండి. అంటే వీళ్ళెంత దిగజారిపోయారంటే అసలకి, ఓ పక్కనేమో ఆ సినిమా రిలీజ్ అయిన చోటల్లా అంటే ప్రీమియర్ సేల్స్ అంటే సినిమా టికెట్లు అమ్ముతున్న దగ్గర రికార్డ్ బద్దలు కొడుతూ 2 నిమిషాల్లో ఆస్ట్రేలియాలో ప్రపంచంలో పెద్ద థియేటర్‌లో 2 నిమిషాలకి టికెట్లు అయిపోయినంటే అది గొప్ప గొప్పగా అమెరికాలో ఆల్రెడీ 1,00,000 అంటే 16,00,000 టికెట్లు $16,00,000 వచ్చినాయంటే సామాన్యం అది $16,00,000 అంటే అండి. డాలర్ ఇప్పుడు రూ. 90 ఉంది. అంటే అది దగ్గర 16,00,00,000 అప్పుడే ప్రీమియర్ షోకే అండి. నేనేం చెప్తున్నా అంటే ఇది మొత్తం యూ యూరోప్‌లో అన్ని చోట్ల త్వరలో రిలీజ్ అవుతుంది. హైదరాబాద్‌లో ఫస్ట్ టికెట్ 5,00,000కి అమ్ముడుపోయింది. రెండో టికెట్, మూడో టికెట్ అట్లా ఆ వచ్చిన డబ్బులతోటి జనసేన పార్టీకి ఫండ్‌గా ఇస్తున్నారు. అట్లాగే చెన్నైలో కూడా రూ. 1,00,000 అమ్ముడుపోయింది. ఇప్పుడు తెనాలిలో పెడుతున్నారు. ఆక్షన్ పెడుతున్నారు. ఇట్లా అన్ని చోట్ల అంటే ప్రతి ఒక్కడేంటి ఆక్షన్ పెట్టి ఆ వచ్చిన డబ్బుల్ని జనసేన పార్టీకి పార్టీ కోసం ఫండ్‌గా ఇస్తున్నారండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాగా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ప్రతి అడుగు పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తుంటే, ఈ కుక్కలు జగన్ కోసం, జగన్ మెప్పు కోసం అనవసరంగా ఏమీ లేకుండానే హరిహర వీరమల్లు ఎట్లా చేయాలని చూసారు, బొక్క బోర్ల పడ్డారు ఎదవలు. ఈ సినిమా హైప్ చూసి తట్టుకోలేకపోతున్నారు. ఒక్క సినిమాకా? ఒక్క సినిమాకే మీరిట్లా అయిపోతారా? జస్ట్ 2:30 గంటల సినిమా కోసం ఎంత చచ్చిపోతున్నార్రా బాబు పేటీఎం కుక్కలారా మీరసలకి. సినిమా బావుంటే చూస్తారు ఎవరైనా సరే. మీరు మీరు చెప్పిన సినిమా బాగుండపోతే మీరు చెప్పినా చూస్తారా? చూడరు గదా! సినిమా బాగుంటే మీరు ఎంత చెప్పినా కూడా ఆగదు. సినిమా చూస్తుంటారు. అరె! వీరమల్లు చూడలేదా? ఎన్ని ఎన్ని ప్రీమియర్ షోలేశారు. అన్ని షోస్ ఫుల్లు. ఫస్ట్ డే అంతా ఫుల్సు. సెకండ్ డే ఫుల్సు. మీరు చెప్తే జనం ఆగారా? వందల కోట్లొచ్చినియి. కాకపోతే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికేంటంటే, ఆ సినిమా కలెక్షన్స్ ఆయనకి ఎప్పుడు ఎయరు. నిర్మాతలెప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమనరు, రికార్డ్ అని చెప్పరు. కానీ 'హరిహర వీరమల్లు' సినిమాకి ఎన్ని డబ్బులొచ్చినాయో అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే, మీ యొక్క ఛానల్సు, మీ యొక్క బూతు సోషల్ మీడియా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఫ్లాప్ అనే అంటారు మీరు. ఎంత పెద్ద కలెక్షన్ అయినా కూడా ఫ్లాప్ అంటారు. అది మీకు ఒక హిట్ అనే రాదు మీ నోటెంబట. ఫ్లాపు అది 100,00,00,000 చేసినా, 25,00,00,000 చేసిందంటారు. అలా ఉంటది మీ యొక్క రాతలో. ఇంకోటి సినిమా అనుకోండి 5,00,00,000 అయితే 50,00,00,000 రాస్తారు. అది మీ యొక్క బతుకులు, మీ యొక్క బతుకులవి. మీలాంటి బతుకులు ఎన్ని సార్లు ఏడ్చినా పవన్ కళ్యాణ్ గారికి ఒరిగేదేం లేదు. మీరందరూ కలిసి ఇప్పటి నుంచే మీ యొక్క అరుపులు అరిస్తే ఆహ్, మన రజనీకాంత్ గారు చెప్పారు. "అర్థమైందా రాజా" అని. మన వీధిన ఎళ్తుంటే ప్రతి గ్రామంలో కుక్కలుంటాయి. అవి మొరుగుతాయి. అలాగే మనం ఎన్ని మొరిగే కుక్కలుంటారు, తిట్టే నోర్లుంటాయి. మనం పట్టించుకో మన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోవాలి.
అర్థమైందా రాజా అని అంటాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్పారు. మన పని మనం చేసుకెళ్ళిపోదాం. ఒకళ్ళు చెప్తే ఆగేది కాదు. సినిమా ఆయన ఎప్పుడో చెప్పారు. 'ఓజీ' సినిమా బావుంటుందని. నిజంగానే ఆ రకంగానే 'సుజీత్' ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నాడు. 'దీవి దానయ్య' గారు చక్కగా దీన్ని బాగా సోషల్ మీడియాలో అన్ని ప్రతి పోస్టు జాగ్రత్తగా పెడుతున్నారు. ముఖ్యంగా నాకు ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఆ పానీపూరి గాడు, అటువంటి నీచ నికృష్ట ఎదవలు. ఒక అమ్మ కడుపున పుట్టిన ఎదవ అయ్యుండడు వాడు నాకు తెలిసి. ఒక పనికిమాలిన ఎదవ. వాడికి సోసు వచ్చిందట వాడు. ఆడిని ఆడి ఆడి నే నిజమైన కనుక్కొని వాడిని ఖచ్చితంగా కనుక్కుంటా వాడెవడో వాడి సంగతి చూస్తాను. ఎందుకంటే ఇంత నీచంగా దిగజారిపోవాల్సిన పని లేదండి. ఇప్పుడు మీకు మీరు పవన్ కళ్యాణ్ గారుంటే ఆయన్ని చేసి ఆయన పనులు చేయలేకపోతే, ఆయన అడవిబిడ్డలకు రోడ్లేయలేదు, డోలీ లేకుండా చేశాడు. మంచి పనులు చేస్తున్నాడు గదా! అప్పుడు దాన్ని మీరు విమర్శించండి చేయకపోతే. ఆయన్ని ఎదుర్కోలేరు రాజకీయంగా ఆయన ఎదిగిపోయి ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రజలకు సేవ చేస్తున్నాడు. దాన్ని ఎదుర్కోలేక ఇట్లా ఇండైరెక్ట్‌గా ఇంత నీచంగా దిగజారిపోయి, అప్పుడు భీమనానాయకి వకీల్ సాబ్ కూడా రూ. 5కి, రూ. 10 టికెట్లమ్మి మీరు మీ బతుకులంతే. మీరు ఎన్ని చేసినా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. అటువంటి వ్యక్తి జోలికి రావాలంటే మీలాంటి కుక్కలు ఎన్ని మొరిగినా ఏమీ కాదు. ఒక సముద్రం నీటి బొట్టు లాంటిది. పవన్ కళ్యాణ్ గారు సముద్రం లాంటి వాళ్ళు. మీరంతా ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళని తెలుసుకోవాలని గమనించండి. ఒక మంచి వ్యక్తిని ఆ మంచి వ్యక్తి ఆహ్, ఆయనకి ఆధారమైన ఆర్థిక మూలం సినిమా ఆర్థిక మూలం. ఆ సినిమా ద్వారా వచ్చిన డబ్బులతోటే పార్టీని గాని, ఆయన కుటుంబాన్ని గాని నడపడానికి అటువంటి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని కుయుక్తులతో కుట్రలు పన్నుతున్న జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్‌కి ఖచ్చితంగా మీరందరూ బుద్ధి చెప్తారని, ఆ సినిమాని అఖండ విజయం చేకూరుస్తారని నేను భావిస్తూ విరమిస్తున్నాను. జై జనసేన. జై హింద్.